2023 సంవత్సరం నవంబర్ 19 ఇండియా క్రికెట్ చరిత్రలో ఒక బ్లాక్ డే. ఎందుకంటే అప్పటి వరకు ఒక్క మ్యాచ్లో ఓడిపోకుండా ఫైనల్కి వెళ్ళింది ఇండియా. ఫైనల్ మ్యాచ్ గెలిస్తే చాలు 12 ఏళ్ల కళ నెరవేరుతుందనుకున్న రోజు అది. కానీ 140 కోట్ల భారతీయుల కలగానే మిగిలిపోయిన రోజు అది. వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ గుర్తుకు రాగానే క్రికెట్ ఫ్యాన్స్ కు ఏదో తెలియని బాధ వెంటాడుతూ ఉంటుంది. మన పరిస్థితే ఇలా ఉంటే ఆడేవాళ్ళ పరిస్థితి ఇంకా ఎలా ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు. ఇండియా ఫైనల్లో ఓడిపోయిన తర్వాత రోహిత్ శర్మకు రాత్రి కల వచ్చిందంట, ఇండియా ఫైనల్లో ఓడిపోయినట్లు. ఇదే విషయం తన భార్యకు ఉదయం లేచి చెప్పగానే రోహిత్ శర్మ భార్య అది కల కాదు నిజమేనని చెప్పింది. దాంతో ఒక్కసారిగా రోహిత్ శర్మ కళ్ళలో నుంచి నీరు కారడం ప్రారంభించింది. అంతగానం ఏడవడం మొదలుపెట్టాడంట. 140 కోట్ల భారతీయుల కలను నెరవేర్చలేకపోతున్న బాధ ఎప్పుడు వెంటాడుతూ ఉంటుందంట. ఈ విషయాలన్నింటినీ రోహిత్ శర్మ ఐర్లాండ్తో ఇండియా గెలిచిన తర్వాత చెప్పారు. నాకు వారం రోజులు టైం పట్టింది ఫైనల్ మ్యాచ్ ఓడిపోయిన తర్వాత అందులో నుంచి బయటికి రావడానికి. ఈసారైనా T20 వరల్డ్ కప్ను గెలిచి 140 కోట్ల భారతీయులకు T20 వరల్డ్ కప్ను బహుమతిగా ఇవ్వాలని చెప్పారు. మీరు కూడా నిజమైన ఇండియా క్రికెట్ అభిమాని అయితే ఇండియా T20 వరల్డ్ కప్లో గెలవాలనుకుంటే కామెంట్లో T20 వరల్డ్ కప్ ఇండియా అని కామెంట్ చేసి జై హింద్ అని కామెంట్ చేయండి.